తెలంగాణ రైతాంగం యొక్క గుండె చప్పుడు ఆయిల్ ఫామ్ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను 40 సంవత్సరాలుగా దీనికోసం చేయని ప్రయత్నం లేదు. పూజ్యులు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మొక్క తీసుకొచ్చి పశ్చిమ గోదావరిలో పెడితే 87, 88లో ఈ రోజుకి అది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక జీవనాడి అవుతుందని చెప్పి వేసే పంటలలోనే ఈ పంట వస్తుంది. మిర్చిలో వేయండి, పత్తిలో వేయండి, ఆఖరికి వరి పొలంలో కూడా వేయండి. రాకపోతే నాది బాధ్యత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కూడా అశ్వారావుపేటకి, అదేవిధంగా పెద్దపల్లి నుంచి కూడా అశ్వారావుపేటకి దోలాల్సి వస్తుంది. ఆ కిరాయి కూడా మేమే పెట్టుకుంటున్నాం, అంటే ప్రభుత్వమే పెట్టుకుంటుంది. మీ తోటలో వచ్చినటువంటి కలెక్షన్ సెంటర్లో మీరు గెల్ల తెచ్చి అక్కడ పెడితే చాలు, ఫ్యాక్టరీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లి 3వ రోజునే మీ ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా పంట వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఓ చాలా మంది ఉన్నారు, సంతోషం. మీరు అందరూ నా తోటలోకి వచ్చిన వాళ్ళే. ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కానీ మంచి రైతులు, ఎక్కువ దిగుబడి వచ్చిన వాళ్ళు. కాబట్టి పెద్దలు మాట్లాడే ముందు మీరు అంతా ప్రశాంతంగా ఉంటే, ఈ పండగ రోజే మేము అసలు రేపు ఉదయం అనుకున్నా, కానీ ఉగాది పండుగ అంటేనే రైతు పండుగ. ఉగాది పండుగ అంటేనే తెలంగాణకి, తెలుగు రాష్ట్రాలకి మంచి పండుగ. ఇది కొత్త సంవత్సరం. వేరు పరాభం ఉన్నా పరాభం మన్ని వెంటాడకుండా మన శత్రువులకి, దేశద్రోహుల్ని పరాభం చేయాలి తప్ప మన తెలంగాణ ప్రజలు తలెత్తుకొని బతికేటట్టుగా ఈ పరాభవ సంవత్సరంలో బతకాలి. కాబట్టి మీరందరూ ఏ పార్టీకి సంబంధించిన పామాయిల్ గెల ఒకటే వస్తుంది.